నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచి మొదలవుతున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటి చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలియజేశారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేస్తామని అన్నారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనులు ప్రారంభించారని తెలిపారు. ఈ సమీక్షంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కుప్పంలో రౌడీజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని తెలియజేశారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహించారు. నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత 5 ఏళ్లలో కల్పించారు. నాపైన హత్యాయత్నం కేసు పెట్టారు. 2019 వరకు నాపై ఒక్క కేసు కూడా లేదు. కానీ గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై నేను చాలా బాధపడ్డాను. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ పై ఏపీ మంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుద్ధ్యం, పర్యావరణంపై ఫోకస్ పెట్టారు. ఇందులో చేపట్టే ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం కు వివరించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవ రూపంలోని సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ మరొకసారి దీక్ష చేపట్టారు. మాల ధారణలోని పవన్ తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు చేస్తుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం 3వ భవనం మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి గారు అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, ఇతర అధికారులు, ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. సచివాలయం 3వ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా
అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు, హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ 1 టౌన్ పోలీసులు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఇన్ఛార్జి సిఐ ఏసుపాపు మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల మీద యువతకు మరియు ప్రజలకు అవగాహనని కల్పించినట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు మాదక ద్రవ్యాలపై అవగాహనపై 100 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ సిఐ రామ్మోహన్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ కరుణప్రియ, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ముసలాడికి ఎందాలు చెప్పారా, నేను ఫోటో పెట్టిస్తాను. మత్తు వదులుకో, ఆరోగ్యాన్ని మత్తు వదులుకోండి. గట్టిగా చెప్పండి అందరూ. మీరు ఏదైతే డ్రగ్ అబ్యూస్ ఇస్ ఇంక్రీజింగ్ ఇన్ అవర్ కంట్రీ, ఎస్పెషల్లీ అమంగ్ ద యూత్, and this is a matter of concern. We pledge that we will cooperate in stopping the drug abuse. We promise. నా పేరు యేసుబాబు. నేను సిఐ గుడివాడ రూరల్ గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను గుడివాడ 1 టౌన్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు గుడివాడ పట్టణ పరిధిలో స్టూడెంట్స్ తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారంలో నెట్టివేయబడుతుంది. అందువల్ల వాళ్ళకి అవేర్నెస్ కల్పించే భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ 100 డేస్ లో కూడా ఈ డ్రగ్స్ ని నిరోధించడం కోసం ఏ విధంగా అవగాహన కల్పించాలో స్టూడెంట్స్ కానీ, యువతకు కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళకి కానీ కల్పించి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం కాకుండా మంచి దిశగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు జూన్ 26 ప్రపంచ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అవగాహన ర్యాలీని పోలీస్ డిపార్ట్మెంటు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ కలిసి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,
మరియు ఈ డ్రగ్స్ ను దూరంగా ఉంచాలని సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగా ప్లెడ్జ్ మానవాహారాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.